ఓవైపు అమెరికా ఇరాన్ ఘర్షణలతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు సౌదీ అరేబియా హౌతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో దిగ్బంధనాన్ని ప్రకటించారు. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్ దాడి చేశారు. రాస్ తనూరాలోని ఈ రిఫైనరీని కూడా లక్ష్యం చేసుకున్నట్లు హౌతీలు వెల్లడించారు. యెమెన్పై సౌదీ జరిపిన వైమానిక దాడులకు వ్యతిరేకంగా ప్రతి దాడులు చేసినట్లు హౌతీలు వెల్లడించారు. యెమెన్పై దిగ్బంధనం ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రంలో నౌకలను అడ్డుకుంటామన్నారు. దాడి కారణంగా చమురు శుద్ధి కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఘటన నేపథ్యంలో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పటికే అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు బగ్గుమంటున్నాయి. చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సౌదీలోని రిఫైనరీలపై హౌతీల దాడితో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.